నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ సీఎం రెన్యూవబుల్ సదస్సు అనే అంశం పైన గుజరాత్‌లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన గుజరాత్ నుంచి రాగానే దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి 100 ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టబోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ నుంచి రాగానే ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ మీటింగ్ వెనకాల ఆంతర్యం ఏమై ఉండొచ్చసలు? ఇప్పుడు గుజరాత్ పర్యటనకి ఎమ్మెల్యేలతోటి భేటీకి సంబంధం లేదు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 2, 3 రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకోబోతా ఉంది. ఆ 100 రోజుల సందర్భంగా వచ్చినటువంటి విమర్శలు ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఎంపీల మీద కావచ్చు, వచ్చినటువంటి విమర్శలు, ఆరోపణలు లేదా వాళ్ళ పనితీరు గురించి సమీక్ష జరపడంలో అదేమి తప్పేం కాదు. అసాధారణమైనదేమీ కాదు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో వచ్చినటువంటి వరదలు కావచ్చు, లేదా కొన్ని కేసులు, దర్యాప్తులు ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి 3 నెలల్లో ఒక ఉక్కిరిబిక్కిరిగా ఉందంటాం. అంటే సలుపుకోని విధంగా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితుల్లో పడింది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. నవంబర్‌కో ఎప్పటికో వాయిదా వేసుకున్నారు. అందువలన ఈ 3 నెలల కాలంలో లేదా 100 రోజుల కాలంలో తలెత్తినటువంటి సమస్యలన్నింటినీ కూడా సమీక్షించుకోకపోయేట్లయితే అది మరింత ఇబ్బందుల్లో రాజకీయంగా మరిన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం. ఈ 3 నెలల కాలంలోనే చిలకలూరిపేట ఎమ్మెల్యే గారి సతీమణి ఆమె పుట్టినరోజు, ఎవరైనా పుట్టినరోజు జరుపుకోవచ్చు. ఎమ్మెల్యే భార్య అయినా లేకపోతే ఇంకోళ్ళైనా అదేం తప్పేం కాదు. కానీ ఆమె పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి చేసినటువంటి వ్యవహారం అంతా కూడా మనం చూసాం. అదే విధంగా ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేల మీద లేదా మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ భర్తలు కావాలి, కుటుంబ సభ్యుల మీద, అదే విధంగా జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కొన్ని ఆరోపణలు, విమర్శలు సోషల్ మీడియాలో బయట కూడా వస్తున్నాయి. అది కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మొదటి 3 నెలల్లోనే ఆ విధంగా వసూళ్ళకి లేదా పెత్తనానికి మీరు మా ఏరియాకి రావద్దు, మా కాన్స్టిట్యున్సీకి మీకేం పని, ఇదంతా మా రాజ్యం అన్నట్టుగా గనక ఎవరైనా ఏ పార్టీకి చెందిన వాళ్ళు వ్యవహరించినా గానీ అది మరొక జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలాగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది అదే కదా! ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ఈ ప్రాంతం నాది, పాలెగాళ్ళు అంటాం కదా! ఆ విధంగా ఇక్కడ ఎవరు మా దందానే సాగాలి, మేము చెప్పిన వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వాలి, మేము చెప్పినటువంటి వాళ్ళే పనులు జరపాలి, మాకింత వాటా ఇవ్వాలి. ఇటువంటి పనులకు గనక పాల్పడేట్లయితే మరొక జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చింది అని జనం అనుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని బహుశా అలాంటి విమర్శలు వచ్చిన కారణంగానే ఆయన సమీక్షలు అవి పెడుతూ ఉండొచ్చు. ఆ పెట్టిన తర్వాత, ఆ సమీక్షల తర్వాత ఆ ఎమ్మెల్యేల్లో గానీ లేదా పార్టీ నాయకత్వ పనితీరు ఎట్లా మారుతుంది అనేది మనం చూడాలి. యెస్. ఇప్పుడు ఏదైతే ఈ ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను కలిసేలో భాగంగా పిఠాపురం వెళ్ళడం మనం అందరం చూసాం. సో, అక్కడికి వెళ్ళినటువంటి ఆయన పాపం పవన్ కళ్యాణ్ అనే ఒక వర్డ్‌ని యూజ్ చేశారు. ఇప్పుడు దాన్ని చాలామంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏందంటే, కూటమిలో నుంచి జనసేనని వేరు చేయడమే వైఎస్ఆర్‌సీపీ యొక్క మెయిన్ టార్గెట్. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం కంటే గూడా, కూటమిలో ఉన్నటువంటి జనసేనని వేరు చేయడమే వాళ్ళ టార్గెట్ అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఆయన మాటకి, ఈ అంశానికి లింక్ ఉందంటారండి? ఇప్పుడు రాజకీయాల్లో సామ, దాన, భేద, దండోపాయాలు అనేటువంటిది మనందరికీ తెలిసిందే. అటువంటి దానిలో భాగంగా కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని దూబి లేకపోతే ఆయన్ని బయటకు తీసుకురావడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కలిగిందేమో తెలియదు. ఆయన బహిరంగంగానే చెప్పారు కనుక అలాంటి ఆలోచన ఉన్నదని కూడా మనం అనుకోవచ్చు. అయితే దాన్ని గమనించి పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందిస్తారా లేదా అనేటువంటిది ఒక సమస్య అయితే,
పవన్ కళ్యాణ్ గారిని బహిరంగంగా ఆ విధంగా ఆహ్వానించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ధైర్యం ఏమిటి అనేటువంటిది కూడా ఒక చర్చ అవుతుంది. యెస్. ఆ చర్చ ఎవరికి అది ఎవరికి చర్చ అవుతుందంటే తెలుగుదేశం పార్టీకి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో విజయవాడ పక్కనే ఉంటూ విజయవాడ వరదల్లో విజయవాడ నగరంలో ఒక ప్రాంతం వరదలకు మునిగిపోయినప్పుడు ఆయన బాధితుల్ని పరామర్శించడానికి రాలేదు. రాకపోవటం మీద విమర్శలు తలెత్తాయి. ఏమిటి మీరు ఎందుకు రావట్లేదంటే, నేను వస్తే జనం అంతా కొడతారు, సహాయక చర్యలకు ఇబ్బంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అది అతికైనటువంటి సమాధానం కాదు. అందువలన తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి ఏదన్నా ఒక పాచిక, శకుని పాచికలు అంటాం కదా! అటువంటి పాచిక ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు విసిరారా? విసిరితే ఏ విధమైనటువంటి స్పందన వస్తది? లేదా అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి తనతో పాటు ఈక్వల్ గా సమాన ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఏవైనా మరికొంత జాగ్రత్తలు తీసుకొని పవన్ కళ్యాణ్ కూడా తగిన, ఎందుకంటే వరదల్లో చూసాం, మొత్తం వరదల్లో వచ్చినటువంటి ప్రచారం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికే వచ్చింది. ఆయన జేసీబీల్లో కూర్చోవడం, లేకపోతే వాటిల్లో తిరగడం, ఇట్లా ఇవన్నీ కూడా మొత్తం చూస్తే అంతా ఏకపక్షంగా జరిగినట్టు వ్యవహారం వచ్చింది. అందువలన వీటన్నిటిని పరిశీలించి మరి వాళ్ళిద్దరి మధ్య లేదా 2 పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అగత్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్య ద్వారా చెప్పారు. ఎట్లా చూసుకుంటారు, ఏమిటి, ఏ విధమైనటువంటి మార్పు వస్తుందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. యెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్‌సీపీ తరపున చూసుకుంటే ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం అన్నట్టు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో, మరి రాజకీయ భవిష్యత్తు అవ్వచ్చు, లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలవ్వచ్చు, కేసులవ్వచ్చు, విషయం ఏదైనా కానివ్వండి. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి కీలక నేతలు బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి వీళ్ళందరిని పంపించడం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటూ కూడా మరో వార్త వినిపిస్తుంది. మరి వాళ్ళ రాకకి ఈయన సపోర్ట్ ఏమైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీల వాళ్ళందరినీ కూడా ఇతర పార్టీలకి పంపించేట్లయితే, అంటే ఆయనే స్వయంగా పంపించేట్లయితే ఇంకా ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీ దుకాణం మూసేసుకొని ఏదో ఒక పార్టీలో విలీనం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాలంటే బీజేపీలో చేరొచ్చు, లేదా ఒకటి చేయొచ్చు. కానీ వైసీపీ నుంచి బీజేపీలో చేర్చుకునేటువంటి వాళ్ళని బీజేపీ గనక నేను చేర్చుకున్నట్లయితే బీజేపీకి వచ్చేటువంటి సమస్యలు లేదా ఏదో 3 పార్టీల కూటమికి వచ్చేటువంటి సమస్యలను కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సహజంగానే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది గనక, ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు గాని, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు ఇతర పలుకుబడి కలిగినటువంటి ఎమ్మెల్యేలు గాని, తమ ప్రయోజనాల కోసం చేరితే కొంతమంది బీజేపీలో చేరొచ్చు. కానీ అది రాష్ట్ర ప్రభుత్వం మీద గనక ఆ బీజేపీ తద్వారా ఒత్తిడి గనక తీసుకొచ్చేట్లయితే అది మళ్ళా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య విభేదాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని నిజంగా అట్లా జరుగుతుందా అనేటువంటిది ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు విచారణ జరిగి వాటిల్లో గనక ఆయనకి శిక్షలు పడేట్లయితే ఆయన జైలు కన్నా వెళ్లాల్సి వస్తుంది. లేదా ఎక్కువ శిక్షలు పడేట్లయితే ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. రాబోయే సంవత్సరాల్లో కూడా పోటీ చేయడానికి కూడా అనర్హత వేటుపడినా కూడా ఆశ్చర్యం. అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మనుగడ అనేటువంటిది ఒక సమస్యగా ఉంటుంది. గతంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఇలాంటి సమస్య రాలేదు. నాయకత్వ సమస్య రావచ్చు. ఇప్పుడు డిఎంకే కరుణానిధి గారు చనిపోయిన తర్వాత నాయకత్వ సమస్య స్టాలిన్. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తన వారసుడిగా లోకేష్ ను తయారు చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తన కుమారుడిని రంగంలోకి తీసుకొస్తున్నారు. ఇటువంటివి ఉన్నాయి. కానీ కేసులు, జైలు లేకపోతే ఇటువంటి నాయకత్వ సమస్య ఒక వైసీపీకి మాత్రమే ఉన్నది ప్రాంతీయ పార్టీల్లో చూసినప్పుడు. అందువల్ల అది ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఒకవేళ ఆ కేసులు, శిక్షలు పడకముందే జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిలో మార్పులు తెచ్చుకున్నట్లయితే ఆ పార్టీ అనేటువంటిది మనుగడ ఉంటది. ఎందుకంటే హార్డ్ కోర్ కొంతమంది ఎలిమెంట్స్ ఉంటారు. లేదా గుడ్డిగా సమర్థించేటువంటి జనం కూడా ఉంటారు కనుక వాళ్ళని నిలుపుకోవాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సి ఉంది. మార్చుకుంటారా లేదా
అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. థ్యాంక్ యూ సార్. నమస్తే.